హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: మెత్తటి పూరీలు, వెన్న పూస లాంటి మృదువైన పూరీలు, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మెత్తగా దూది లాంటి పూరీలను ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు తెలుసుకున్నాము. వీటికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి. ఇప్పుడు గోధుమ పిండిని ఒక హాఫ్ కేజీ తీసుకుంటాము. ఇప్పుడు ఇప్పుడు మృదువుగా రావాలంటే మనము ఇలా ఒక హాఫ్ అరటి పండుని తీసుకుందామండి. అలాగే టేస్ట్ చాలా బాగుండాలి అంటే ఈ పూరీ పిండి చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. ఒక అర స్పూను షుగర్ తీసుకోండి. అలాగే సాల్ట్, టేస్ట్కి రుచికి సాల్ట్ని తీసుకోండి. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు తీసుకోండి. ఇప్పుడు వెన్న పూసలా కరగాలని చెప్పాం కదండి. వెన్నని మనము ఒక 4 స్పూన్లు తీసుకోండి. చాలా అంటే చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఈ వెన్న లేనప్పుడు ఒక 4 స్పూన్లు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచి బాగుండాలంటే పచ్చి పాలని యాడ్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి పూరీ పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా మొత్తము మనకి వెన్న, అరటిపండు, సాల్ట్ని మొత్తం కలిసే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి పూరీ పిండిని వీలైనంత వరకు స్మూత్గా కలపండి. ఇప్పుడు మనము పిండి ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు పిండి లూజ్ కాకుండా మనము పిండిని ఈ విధంగా కలుపుకుంటుండాలి. వాటర్ చాలినప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పూరీలు మనకి బాగా స్మూత్గా రావాలంటే మీకు మరొక చిన్న చిట్కా చెప్తాను. ఈ పూరీ పిండిని మనకి స్మూత్గా రావాలి అంటే మనము పిండిని కొద్దిగా ఇలా ఒత్తుతూ మనము కలుపుతున్నట్లయితే మనకు పూరీ పిండి చాలా స్మూత్గా వస్తుందండి. చూడండి, మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పూరీ పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు మనము ఒక అరగంట పాటు ఇలా తడిపి పెట్టుకున్న కాటన్ క్లాత్ని ఇలా పెట్టేసి మనం ఒక అరగంట తర్వాత పూరీలని రెడీ చేసుకుందాం. ఓకేనండి, అరగంట అయితే అయిపోయింది. చూడండి, పూరీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలని, ఇప్పుడు పూరీ పిండిని కొద్దిగా గోధుమ పిండి ఇలా మనము వేసుకొని ఇలా పూరీని రెడీ చేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఈ పూరీని ఇందులో యాడ్ చేసుకుందాము. చూసారా ఎంత బాగా పొంగాయో, కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడుకి 4 పూరీలు చేసామండి. చూడండి ఎంత బాగా అయితే మనకి పూరీలు ఎంత సాఫ్ట్గా మృదువుగా ఎంత బాగున్నాయో.
చూడండి ఇలా మటన్తో ఈ పూరీని చూడండి ఇలా ఒకసారి ఇలా సర్వ్ చేసుకొని తింటే పూరి చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాము. ఓకే, బాయ్ బాయ్.